ఎవరు? నేను ఎవరు? మీ చుట్టూ ఉన్న ప్రపంచం, మీ లోపల ఉన్న ప్రపంచం అన్నీ క్షణం ఆగిపోని. మీరు ఎవరని అనుకుంటున్నారు? ఈ శరీరం, ఈ పేరు, ఈ ఆలోచనలు నిజంగా ఇవేనా మీరు? లేక వీటన్నింటికి అతీతంగా ఉన్న ఏదో ఒక శాశ్వత సత్యమా? రండి, సత్యాన్ని శోధిద్దాం. మొదటగా, ఈ శరీరం, మాంసం, ఎముకలు, రక్తం. మీరు నడుస్తున్నప్పుడు, తింటున్నప్పుడు, నిద్రిస్తున్నప్పుడు నేను నడుస్తున్నాను, నేను తింటున్నాను అంటారు. కానీ గాఢ నిద్రలో ఈ శరీరం ఎక్కడుంది? మీకు ఈ శరీరం గురించిన స్పృహ ఉందా? లేదు. కానీ మీరు ఉన్నారు. నిద్రలో కూడా ఉన్న మీరు ఈ శరీరం ఎలా అవుతారు? శరీరం మీరు కాదు. శరీరం ఒక పరికరం మాత్రమే. సరే, శరీరం మీరు కాదు. మరి మనస్సు? నిరంతరం పారే నదిలాంటి ఆలోచనల ప్రవాహం. ఒక ఆలోచన వస్తుంది, పోతుంది. మరో ఆలోచన, మళ్ళీ పోతుంది. నాకు కోపం వచ్చింది, నేను ఆనందంగా ఉన్నాను అంటారు. ఆలోచనలు మారుతున్నాయి. కోపం వస్తుంది, పోతుంది. కానీ వాటన్నింటినీ గమనిస్తున్న మీరు మారడం లేదు. గమనించేవాడు, విట్నెస్, గమనించబడే దానికంటే అబ్జర్వ్ భిన్నంగా ఉండాలి కదా. ఆలోచనలు మీరు కాదు. మీరు ఆలోచనలను గమనించే చైతన్యం. క్షణానికి 100 సార్లు పలికే ఈ నేను అసలు ఎవరు? అద్దంలో కనిపిస్తున్న ఈ రక్తం, మాంసం, ఎముకల కూర్పే నేనా? కాలంతో పాటు ముసలిదైపోయే, క్షీణించిపోయే ఈ భౌతిక శరీరమే నా నిజస్వరూపమా? లేదా ఈ సమాజం మనకు పుట్టకతో తగిలించిన ఒక పేరు, ఒక మతం, మనం సంపాదించిన హోదా, డిగ్రీలు, బంధుత్వాలు, వీటి వెనుక దాక్కున్న గుర్తింపే నేనా? కాదు. వీటన్నింటికీ అతీతంగా, ఈ ఆలోచనల వెనుక, ఈ శ్వాస వెనుక, అంతఃకరణంలో నిరంతరం నిశ్శబ్దంగా ప్రవహిస్తున్న ఒక అదృశ్య చైతన్యం ఉంది. ఆ చైతన్యం వైపు ప్రయాణమే ఈ ఆత్మ విచారణ. ఇప్పుడు కాసేపు నిశ్శబ్దంగా వినండి. మీ లోపల అప్రయత్నంగా వినిపించే ఆ అనంతమైన నిశ్శబ్దాన్ని స్పృశించండి. రమణ మహర్షి అంటారు, మనస్సు అనేది కొన్ని ఆలోచనల సమాహారం మాత్రమే. అందులో మొదటి ఆలోచనే నేను అనే అహంకారం. సినిమా థియేటర్లో ప్రొజెక్టర్ నుండి వెలుతురు స్క్రీన్ మీద పడినప్పుడు అక్కడ కొండలు, నదులు, యుద్ధాలు, మనుషులు కనిపిస్తారు. అవన్నీ నిజమే అని మనం నమ్ముతాం, ఏడుస్తాం, నవ్వుతాం. కానీ ప్రొజెక్టర్ ఆపేస్తే అక్కడ మిగిలేది కేవలం తెల్లని స్క్రీన్ మాత్రమే. ఈ జగత్తు అంతా ఒక సినిమా. మీ మనస్సే ప్రొజెక్టర్. మరి ఆ వెనుక ఉన్న స్క్రీన్ ఎక్కడ ఉంది? ఆ స్క్రీనే మీ ఆత్మ, మీ నిజ స్వరూపం. సత్యాన్ని కప్పి ఉంచడానికి 5 ముసుగులు ఉన్నాయి. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు. ఒక ఉల్లిపాయ పొరలను వలుచుకుంటూ వెళ్తే చివరకు ఏం మిగులుతుంది? శూన్యం. కానీ ఆ శూన్యమే అన్నింటికీ ఆధారం. శరీరం నేను కాదు, ఎందుకంటే నిద్రలో శరీరం స్పృహ లేదు, కానీ నేను ఉన్నాను. ప్రాణం నేను కాదు, మనస్సు నేను కాదు, బుద్ధి నేను కాదు. వీటన్నింటినీ గమనిస్తున్న సాక్షిని నేను. ఆలోచనలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ నువ్వు శాశ్వతంగా ఉంటావు. ఆ శాశ్వతత్వమే నువ్వు. ఇప్పుడు ఈ క్షణంలో మీ ఆలోచనలను గమనించండి. ఏ ఆలోచన వచ్చినా దాన్ని బలవంతంగా ఆపకండి. అది కోపమైనా, ఆనందమైనా, కేవలం ఒక్క ప్రశ్న వేయండి. ఈ ఆలోచన ఎవరికి వచ్చింది? మీ మనస్సు వెంటనే సమాధానం ఇస్తుంది, నాకు వచ్చింది అని. అప్పుడు వెంటనే తదుపరి ప్రశ్న వేయండి. ఆ నాకు అన్నది ఎవరు? నేను ఎవరు? మనస్సు యొక్క మూలాన్ని వెతకండి. ప్రశ్న అడగగానే మనస్సు స్తంభించిపోతుంది. ఆలోచనల ప్రవాహం ఆగిపోతుంది. అక్కడ ఒక అద్భుతమైన నిశ్శబ్దం ఏర్పడుతుంది. ఆ నిశ్శబ్దమే ఆత్మ. ఆ శూన్యంలోనే పరమానందం ఉంది. అక్కడే స్థిరంగా ఉండిపోండి. గాఢ నిద్రలో మీరు ఉన్నప్పుడు ప్రపంచం లేదు, మీ పేరు లేదు, మీ కష్టాలు లేవు, కనీసం మీరు ఒక పురుషుడు లేదా స్త్రీ అనే స్పృహ కూడా లేదు. అంతా శూన్యం, పరమ ప్రశాంతం. కానీ ఉదయం కళ్ళు తెరవగానే ఒక్క క్షణంలో సమస్త ప్రపంచం మీ ముందుకు వచ్చి నిలబడుతుంది. ఆ ప్రపంచం కంటే సరిగ్గా ఒక్క క్షణం ముందు మీ లోపల నేను అనే ఒక ఆలోచన మేల్కొంటుంది. గమనించారా? రమణ మహర్షి ఈ రహస్యాన్ని ఇలా విప్పారు. నిద్ర నుండి మేల్కొనేటప్పుడు సత్యమైన ఆత్మ చైతన్యం నుండి మొట్టమొదటగా పుట్టే ఆలోచనే ఈ నేను.
దీనినే వేదాంతంలో అహంకారం లేదా అహంతి అంటారు. ఈ మొదటి ఆలోచన పుట్టిన తర్వాతే మిగిలిన ప్రపంచం పుడుతుంది. ఈ అహంకారం చాలా విచిత్రమైనది. ఆత్మ అనేది స్వయం ప్రకాశవంతమైనది, చేతనమైనది. శరీరం అనేది జడమైనది, అంటే ప్రాణం లేకపోతే కదలలేనిది. ఈ చైతన్యాన్ని, ఈ జడత్వాన్ని కలిపి ఒక ముడి వేస్తుంది మనస్సు. ఆ ముడే అహంకారం. దీనినే చిజ్జడ గ్రంథి అంటారు. చేతనమైన ఆత్మ వెలుతురును దొంగిలించి తనే సర్వస్వం అని భ్రమింపజేస్తుంది ఈ ముడి. దానికి స్వతంత్రంగా నిలిచే శక్తి లేదు. అటు శరీరాన్ని పట్టుకునో, ఇటు ఆలోచనలను పట్టుకునో మాత్రమే అది బతకగలదు. ఒక దయ్యంలాగా ఏదో ఒక శరీరాన్ని ఆవహిస్తేనే దానికి ఉనికి ఉంటుంది. ఆ ఆధారాలను తొలగిస్తే అహంకారం మాయమైపోతుంది. ఒక పాత్రలో నీరు ఉందనుకుందాం. ఆ నీటిలో సూర్యుడు కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఆ నీటిలో కనిపిస్తున్న సూర్యుడు నిజమైన సూర్యుడా? కాదు. అది కేవలం ఒక ప్రతిబింబం మాత్రమే. అలాగే మీ హృదయంలో ఉన్న నిజమైన ఆత్మ యొక్క ప్రతిబింబమే మీ మనస్సులో ఉన్న ఈ నేను. దీనిని చిదాభాస అంటారు. ప్రతిబింబాన్ని చూసి అదే అసలైన సూర్యుడు అనుకోవడం ఎంత అజ్ఞానము. అహంకారాన్ని చూసి నేనే అనుకోవడం అంతకంటే పెద్ద అజ్ఞానం. పాత్ర పగిలిపోతే నీరు వెళ్ళిపోతుంది, ప్రతిబింబం అంతమైపోతుంది. కానీ ఆకాశంలో ఉన్న సూర్యుడికి ఏమైనా అవుతుందా? ఆయన అలాగే ఉంటాడు. అలాగే మనస్సు అనే పాత్ర కరిగిపోతే అహంకారం నశిస్తుంది. కానీ సత్యమైన మీరు అలాగే మిగిలిపోతారు. ఒక యజమాని తన కుక్కను వెంటబెట్టుకుని నడుస్తున్నాడు. ఆ కుక్క అటు ఇటు పరిగెడుతుంది, ప్రతి వస్తువును వాసన చూస్తుంది. కానీ యజమాని గొలుసు లాగగానే అది తిరిగి ఆయన పాదాల దగ్గరకు వస్తుంది. మీ అహంకారం కూడా అంతే. అది ప్రపంచం వైపు పరిగెడుతున్నప్పుడు దాన్ని బలవంతంగా ఆపకండి. ఈ అహంకారం ఎక్కడ నుండి వస్తోంది అని లోపలికి లాగండి. అది నేరుగా హృదయ స్థానానికి చేరుకుంటుంది. రమణ మహర్షి ఒక అద్భుతమైన ఉదాహరణ ఇస్తారు. దొంగను పట్టుకోవడానికి పోలీసులు వెతుకులాట ప్రారంభిస్తే ఆ దొంగ పోలీసుల వేషంలోనే ఉండి వెతకడం ప్రారంభిస్తాడు. కానీ నిశితంగా గమనిస్తే దొంగ దొరికిపోతాడు. అలాగే ఈ నేను అనే అహంకారం యొక్క మూలాన్ని మీరు వెతకడం ప్రారంభిస్తే అది ఎక్కడా కనిపించదు. కాంతి రాగానే చీకటి మాయమైనట్లు విచారణ చేయగానే అహంకారం అదృశ్యమైపోతుంది. అక్కడ మిగిలేది కేవల చైతన్యం. హృదయం అనగానే మనకు గుర్తొచ్చేది రక్తాన్ని పంప్ చేసే ఎడమ వైపు ఉన్న మాంసఖండం. కానీ రమణ మహర్షి చూపించిన హృదయం భౌతికమైనది కాదు. అది ఈ దేహానికి కుడి వైపున 2 వేళ్ల వెడల్పున ఉండే ఒక పవిత్ర చైతన్య కేంద్రం. అది కేవలం ఒక అవయవం కాదు, సమస్త సృష్టికి, మీ ఉనికికి అసలైన మూలస్థానం. మీ శ్వాస, మీ ఆలోచనలు అన్నీ ఎక్కడ పుడుతున్నాయో అదే హృదయం. జగత్తు అంతా ఒక వృత్తం అయితే ఆ వృత్తానికి కేంద్ర బిందువే ఈ హృదయం. పరిధి మీద ఎంత తిరిగినా కేంద్రం దగ్గరకు వస్తేనే ప్రయాణం ముగుస్తుంది. మీ మనస్సు అనే పరిధిని వదిలి హృదయం అనే కేంద్రంలోకి మునిగిపోవడమే ఈ విచారణ యొక్క పరమార్థం. సముద్ర గర్భంలో ఉన్న ముత్యాన్ని సాధించాలంటే ఒక వేటగాడు తన నడుముకి బరువైన రాయిని కట్టుకుని శ్వాసను బిగబట్టి లోతుల్లోకి దూకాలి. అలాగే మీ మనస్సును బాహ్య విషయాల నుండి పూర్తిగా మళ్లించి తీవ్రమైన వైరాగ్యంతో శ్వాసను గమనిస్తూ లోపలికి మునక వేయాలి. ఎక్కడైతే నేను అనే శబ్దం పుడుతుందో ఆ లోతుల్లోకి వెళ్ళిపోవాలి. శ్వాస మరియు మనస్సు ఒకే చెట్టుకు ఉన్న 2 కొమ్మలు. ఒకే మూలం నుండి అవి జీవాన్ని పొందుతాయి. శ్వాసను నియంత్రిస్తే మనస్సు ఆగుతుంది, మనస్సును విచారిస్తే శ్వాస లయబద్ధం అవుతుంది. ఈ 2 కలిసే పవిత్ర స్థలమే హృదయ కుహరం. మీరు నేను ఎవరు అని తీవ్రంగా అన్వేషిస్తూ హృదయ ద్వారం దగ్గరికి రాగానే ఒక అద్భుతం జరుగుతుంది. అంతవరకు రాజులా ప్రవర్తించిన మీ అహంకారం తల వంచి అక్కడ మోకరిల్లి పూర్తిగా నశించిపోతుంది. దొంగ దొరికిపోయాడు, చీకటి తొలగిపోయింది, కాని అక్కడ శూన్యం మిగలదు. అహంకారం అదృశ్యమైన ఆ పరమ పవిత్ర నిశ్శబ్దంలో ఒక సరికొత్త స్ఫురణ మొదలవుతుంది. అది నేను 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 అని నిరంతరం ధ్వనించే అనంత చైతన్యం. అది మాటల రూపంలో ఉండదు, అదొక సజీవ అనుభూతి. దానికి మరణం లేదు, దానికి పరిమితులు లేవు. సముద్రం పైభాగంలో అలల హోరు, తుఫానుల గందరగోళం ఉండవచ్చు, కానీ సముద్ర గర్భంలోకి వెళ్తే ఎలాంటి చలనం లేని నిశ్చలత్వం ఉంటుంది. అలాగే మీ జీవితంలో ఎన్ని కష్టాలు, ఎన్ని ఆలోచనలు ఉన్నా మీ హృదయ గర్భంలో మీరు నిశ్చలంగా ఉన్నారు.
ఆ నిశ్చలత్వమే మీ నిజస్వరూపం. ఎక్కడికో వెళ్ళిన పక్షి రోజంతా అలసిపోయి సాయంత్రానికి తిరిగి తన గూటికి చేరుకున్నప్పుడు ఎంత ప్రశాంతతను పొందుతుందో. మీ మనస్సు బాహ్య ప్రపంచాన్ని వదిలి హృదయంలో విశ్రమించినప్పుడు అదే పరమానందం సిద్ధిస్తుంది. మీరు వెతుకుతున్న దేవుడు, సత్యం, ముక్తి అన్నీ ఇక్కడే ఉన్నాయి. మీరు ఇక్కడే ఉన్నారు. ప్రశాంతంగా ఉండండి. ఈ సృష్టిలో ప్రతి ఒక్కరిని వెంటాడే అతిపెద్ద భయం మరణం. నేను చనిపోతాను అనే భయమే అహంకారానికి అసలైన బలం. కాని రమణ మహర్షి తన 17వ ఏటనే ఆ మరణాన్ని ఎదుర్కొన్నారు. శరీరం శవమైపోతున్నప్పుడు, శ్వాస ఆగిపోతున్నప్పుడు కూడా లోపల ఏదో ఒకటి నశించకుండా వెలుగుతూనే ఉంది. అది దేహానికి అతీతమైనది. శరీరం నశించినా నువ్వు నశించవు. నువ్వు పుట్టలేదు. మరి నీకు మరణం ఎలా సాధ్యం? భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు మారవచ్చు. కానీ అన్ని కాలాల్లోనూ మారకుండా ఉండేదే సత్. అదే నీ ఉనికి. నువ్వు నిన్న ఉన్నావు, ఇవాళ ఉన్నావు, రేపు ఉంటావు. జగత్తు పుట్టక ముందు నువ్వు ఉన్నావు. ఈ జగత్తు లయమైన తర్వాత కూడా నువ్వు ఉంటావు. మార్పులన్నింటినీ గమనిస్తున్న మార్పు లేని సత్యం నువ్వే. సూర్యుడిని చూడటానికి మనకు వేరే టార్చ్ లైట్ లేదా దీపం అవసరమా? లేదు. ఎందుకంటే ఆయన స్వయం ప్రకాశకుడు. అలాగే మీ లోపల ఉన్న ఆత్మను తెలుసుకోవడానికి మరే ఇతర ఆలోచన, మరే ఇతర జ్ఞానము అవసరం లేదు. ఎందుకంటే అది చిత్ అంటే స్వయం ప్రకాశ చైతన్యం. సమస్త ప్రపంచాన్ని, మీ బుద్ధిని ప్రకాశింపజేస్తున్న మహాసూర్యుడు మీ లోపలే ఉన్నాడు. పుస్తకాల్లో ఉండే సమాచారం జ్ఞానం కాదు. ప్రపంచాన్ని చూసే తెలివి జ్ఞానం కాదు. వీటన్నింటికీ మూలమైన తెలుసుకోవడం అనే ఒకే ఒక్క స్పృహే నిజమైన జ్ఞానం. ఆలోచనలు లేని కేవల జ్ఞానస్థితి అది. అక్కడ తెలుసుకునేవాడు, తెలుసుకోబడే వస్తువు రెండూ ఒకటే అయిపోతాయి. మనం ఆనందం కోసం వస్తువుల్లో, బంధాల్లో, ధనంలో వెతుకుతాం. కాని అక్కడ దొరికేది క్షణికమైన సుఖం మాత్రమే, ఆనందం కాదు. నిజానికి ఆనందం బయట లేదు. బాహ్య వస్తువు దొరికినప్పుడు మనస్సు ఒక్క క్షణం పాటు ప్రశాంతంగా మారి లోపలికి మునుగుతుంది. ఆ సమయంలో ఆత్మ నుండి వచ్చే ఆనందాన్నే మనం వస్తువు నుండి వచ్చింది అనుకుంటాం. మూలాన్ని పట్టుకుంటే నువ్వే ఆనంద స్వరూపానివి అని తెలుస్తుంది. ఈ ఆనందానికి ఏ కారణమూ లేదు. ఇది ఎప్పటికీ తగ్గిపోదు. ఇది నిరంతరం ప్రవహించే అమృతధార. మనస్సు నశించి అహంకారం కరిగిపోయిన చోట ఈ అఖండ ఆనందం తానై ఆవిర్భవిస్తుంది. నువ్వే ఆనందానివి. నువ్వే అమృతుడివి. ఆత్మ సాక్షాత్కారం అంటే ప్రపంచాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్లడం కాదు. సంసారంలో ఉంటూనే, బాధ్యతలు నిర్వహిస్తూనే, తామరాకుపై నీటిబొట్టులా జీవించడం. స్క్రీన్ మీద వచ్చే మంటలు స్క్రీన్ను కాల్చలేవు. అక్కడ పారే వరదలు స్క్రీన్ను తడపలేవు. అలాగే ప్రపంచంలోని సుఖదుఖాలు నిన్ను తాకలేవు. ఎందుకంటే నువ్వు సాక్షివి. నువ్వు స్క్రీన్వి. ఇప్పుడు ఈ క్షణంలో ప్రశ్నలన్నీ ముగిశాయి. అన్వేషణ సమాప్తమైంది. నేను ఎవరు అనే విచారణ నిన్ను నీ స్వస్వరూపంలో నిలిపేసింది. నువ్వు దేహానివి కాదు, మనస్సువి కాదు. నువ్వు సత్ చిత్ ఆనంద స్వరూపానివి. అహంకారాన్ని వదిలే సత్యమై నిలిచిపో. ఓం శాంతి శాంతి శాంతి.